హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి. ఇందులోనే ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి. దాంతో అయితే కనుక ఒక 2.5 కప్పుల వరకు నీళ్లను వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కప్ ఉంటుంది కదండి మెజర్మెంట్ కప్స్లోనే, అందులోనే హాఫ్ కప్తో అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మొత్తం ఇవన్నీ కరిగే విధంగా ఒకసారి కరిగించండి. ఈ వాటర్ అనేది ఎక్కువేమీ రోల్ బాయిలింగ్ అయిపోవాల్సిన అవసరం లేదండి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత 1 కప్పుతో అయితే సుజీ రవ్వను వేసుకోండి. ఏ కప్పుతో వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో సుజీ రవ్వను వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు మైదాని కానీ లేదంటే బియ్య పిండిని కానీ వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో బాగా ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. సింపుల్గా అయ్యే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే వాటిని కూడా చూడండి. ఈలోపు ఇదంతా బాగా కుక్ అయిపోయింది, దగ్గర పడిపోయింది కదా. ఈ టైంలో అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కాసేపటి తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు పంచదార పౌడర్ని వేసుకోండి. అలాగే ఇందులోనైతే కనుక ఒక చిటికెడైతే వంట సోడా వేసుకోండి. ఇవి ఫ్లఫీగా వస్తాయి, అలాగే పైన క్రిస్పీగా లోన కాస్త సాఫ్ట్గా భలే ఉంటుంది. ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి చేతికి పెద్దగా అతుక్కోదు. ఒకవేళ అతుక్కుంటుంది అనుకుంటే 1/4 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కలుపుకోండి. అలాగే ఇలా పలుకులుగా ఉన్న పంచదారని 1 స్పూన్ వేసుకోండి. ఫ్రై అయినాక ఆ పైన క్రంచీగా భలే తగులుతూ ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ పంచదార వేసినాక అది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మాత్రం సైజ్ బాల్స్లా తీసుకొని ఈ విధంగా టిక్కీలు ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే అన్నింటినీ పగుళ్ళు లేకుండా చేసుకోండి. పగుళ్ళు ఉన్నా బాగానే ఉంటుందండి, క్రిస్పీగా వస్తుంది పై లేయర్ అనేది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసినప్పుడు. వేసేసినాక లో ఫ్లేమ్లో అయితే కనుక పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా లోన వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో వదిలేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోన ముద్దగా ఉండిపోద్ది. నేను వీడియోలో చెప్పే విధంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి బంగారం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ అనేది కాస్త మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే పై లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కాసేపటికి ఈ కలర్ వచ్చింది కదండి, మరి కాసేపు ఉంచుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ విధంగా వచ్చినాక వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోండి. చూస్తున్నారు కదా, చూడటానికే పై లేయర్ క్రిస్పీగా అనిపిస్తుంది, తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్ది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడీ టు ఈట్ చూస్తున్నారా, ఓపెన్ చేసి కూడా చూపించాను. ఫైన్.